హాయ్ గైస్, ఈ వీక్ రిలీజ్ అయిన డెకాయిట్ మూవీ చూసేసాను. సారీ డెకాయిట్ కాదు, ఒక ప్రేమ కథ మూవీ చూసేసాను. ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది, మెల్లగా నీరసం తెప్పిస్తుంది, మెల్లమెల్లగా నిద్రలోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ నిద్రను కూడా నేను చాలాసేపు ఆపుకొని చూసా. దట్టు ఏదో ఒక సీన్లో ఒక హై ఉంటుందేమో అని, బట్ ఒక్క సీన్లో కూడా లేదు. ఎందుకో అర్థం కాదు, మరి ఎవరికైనా నచ్చిందో లేదో కూడా తెలీదు. నాకు మాత్రం సినిమా నచ్చలేదు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అనుకుంటా. ఫస్ట్ నుంచి సినిమా టీం వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇది ఒక ప్రేమ కథ అని. కానీ మనం వినం కదా, ఆ టీజర్ అండ్ ట్రైలర్ కట్స్ చూసి ఏదో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనుకున్నా. బాగా అర్థమైంది, రెగ్యులర్ ఫార్మాట్లో థ్రిల్లర్ని కాకుండా రూట్ మార్చి ఒక ప్రేమ కథ చెప్దాం అనుకున్నాడు మన అడివిశేషన్న. సర్లే ప్రేమ కథేగా చూద్దాం అని అనుకున్నా, బట్ మనం మైండ్లో ఫిక్స్ అయినట్టు ఒక థ్రిల్లరు, ఒక టైప్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్, సో వీటి వల్ల నేనైతే డిసప్పాయింట్ అయ్యా. సో డీటెయిల్డ్గా చెప్పాలంటే, హరి అలియాస్ అడివిశేష్, అలాగే సరస్వతి అలియాస్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. యాజ్ యూజువల్గా అడివిశేష్ అన్నది పేద కుటుంబం, అందులోనూ అనాథ. డామినేటెడ్గా మృణాల్ ఠాకూర్ది బాగా డబ్బున్న కుటుంబం. ఒక ఇష్యూ వల్ల మృణాల్ అడివిశేష్కి ఆపోజిట్గా సాక్ష్యం చెప్పి మరీ జైల్లో వేయిస్తుంది. ఆ శేషన్న జైలు నుంచి ఎలా బయటపడ్డాడు, మృణాల్ని ఎలా కలిశాడు, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, ఒక్కసారి ఎదవ అయ్యింది చాలదా అన్నట్టు మళ్ళీ ఎదవ ఎందుకు అయ్యాడు, అదే సినిమా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సబ్జెక్ట్ ఒక 10 years బ్యాక్ వచ్చిండుంటే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడున్న మన నాలెడ్జ్కి ఒక మంచి సినిమాగా ఉండిపోయేది. కానీ 2026లో ఇలాంటి ఒక సినిమాని జనాలు తీసుకోగలరేమో అని నాకైతే ఒక డౌట్ ఉంది. మేబీ ఆఫ్టర్ కొద్ది రోజుల తర్వాత మనకే అర్థమవుతుంది అనుకుంటా. నాకు మాత్రం కొన్ని పాయింట్స్ ఇంకా వర్క్ అవడం లేదు. 2026లో ఇలాంటి సబ్జెక్ట్కి అసలు హీరో క్యారెక్టర్ ఏం అర్థం కాకపోయినా జనాలు ఎలా అర్థం చేసుకుంటారు అనుకున్నాను. విషయం ఏంటంటే, హీరో క్యారెక్టర్ నాకు అస్సలు అర్థం కాలేదు. వాడు ఎందుకు జైలు నుంచి బయటకు వచ్చాడు, ఒక వ్యక్తికి బుద్ధి చెప్పాలి అని అది వదిలేసి ఆ వ్యక్తిని కాపాడుకునే ఉంటాడు. అసలు వాడికి ఒక ఫీలింగ్ అనేది ఏం లేదా, లేదంటే రాయలేదా, నాకేం అర్థం కాలేదు. అది ఎవడైనా ఒక్కసారైనా ఎదవ్వాలనుకుంటాడు, వీడేంటో అసలు పని వదిలేసి ప్రతిసారి ఎదవవుదాం అనుకుని చూస్తున్నట్టు ఉంటుంది. నాకైతే నచ్చలేదు అసలు. లిటరల్లీ 2026లో ఇలాంటి థింకింగ్ ఉన్న క్యారెక్టర్ ఆడియన్స్కి రీచ్ అవ్వదని అనుకుంటున్నాను. అంతేకాకుండా మెయిన్ క్యారెక్టర్ చేసిన ప్రకాష్ రాజ్ గారు, అనురాగ్ కశ్యప్ గారు అసలు స్కోపే లేదు. ఎందుకు వాళ్ళని తీసుకున్నారు అసలు? చాలా వరకు సినిమా నాకు అసలు టూ మచ్ బోర్ కొట్టింది. ఓవరాల్గా సినిమా ఈజ్ నాట్ ఓకే ఫర్ మీ. యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ స్టోరీలో క్యారెక్టర్ ఎక్కువ డెప్త్ లేకపోవడం వల్ల, సీన్స్ ఎక్కువ పడకపోవడం వల్ల వాళ్ళ క్యారెక్టర్కి మనం ఎక్కువ కనెక్ట్ అవ్వం. ఈవెన్ హరి అండ్ సరస్వతి, ఈ 2 క్యారెక్టర్స్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్, వీటికి కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వం. సో నా బీజిఎం అయితే అసలు నాకు అస్సలు నచ్చలేదు. ఎడిటింగ్ బాగుంది, డైరెక్షన్ అయితే నో కామెంట్స్. నా రివ్యూ విని మీరు మాత్రం ఆక్కండి. మీకు సినిమా చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.